హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్లోని థర్డ్ క్లాస్లో అన్ని లెసన్కి సంబంధించిన బిట్స్ రెడీ చేశాను. ప్రతి బిట్కి కూడా టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని తీసుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రతి బిట్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని పాజ్ చేసుకుంటూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి బిట్కి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా టెట్కి కానీ డిఎస్సికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ర్యాపిడ్ రివిజన్ లాగా కూడా ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ బిట్ చూడండి. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు? ఆప్షన్స్: అచ్చులు, ఉభయాక్షరాలు, హల్లులు, వర్ణమాల. మనకు క్వశ్చన్ ఏమడిగారు? ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు? అచ్చులు అనేటివి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆ నుంచి ఔ వరకు అచ్చులు అంటారు. ఉభయాక్షరాలు అంటే అరసున్న, సున్న, విసర్గ. హల్లులు అంటే కా నుండి అర వరకు. వర్ణమాల అంటే ఈ మూడింటిని కలిపి వర్ణమాల అంటారు. కానీ మన క్వశ్చన్లో ఆ నుండి ఔ వరకు మాత్రమే అడిగారు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? అచ్చులు. ఆన్సర్ ఆప్షన్ ఏ, అచ్చులు. సెకండ్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో హల్లులలో గుర్తించండి. ఆప్షన్స్: ఆ నుండి అర వరకు, విసర్గ నుండి అర వరకు, కా నుండి అర వరకు, ఆ నుండి ఔ వరకు. పైన చెప్పుకున్నాం కదండి, హల్లులేంటి? కా నుండి అర వరకు. థర్డ్ క్వశ్చన్: బిరానా అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్: అంత, వేగంగా, మెల్లగా, దూరంగా. బిరానా అంటే అర్థం ఏంటి? వేగంగా. ఆన్సర్ ఆప్షన్ బి, వేగంగా. ఈ క్రింది వాటిలో అచ్చుతో మొదలు కాని పదాన్ని గుర్తించండి. ఉడత, ఈగ, ఏనుగు, కళ. ఆన్సర్ ఏంటి? అచ్చుతో మొదలు కాని పదం ఏది ఉంది ఇక్కడ? ఓన్లీ కళ అనే పదం మాత్రమే అచ్చుతో మొదలు కాలేదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, కళ. క్వశ్చన్: ఈ క్రింది వాటిలో హల్లుతో మొదలు కాని పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: గలం, కలం, జలం, అలం. హల్లుతో మొదలు కాని పదం అంటే అచ్చుతో మొదలయ్యే పదం. అచ్చుతో మొదలయ్యే పదం ఏముంది ఇక్కడ? ఆప్షన్స్లో ఆప్షన్ డి, అలం. ఆన్సర్ ఆప్షన్ డి, అలం. ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి. ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి. ఆప్షన్స్: వచనం, ఏకవచనం, బహువచనం, అవ్యయం. ఒక వస్తువును అన్నారు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఏకవచనం. నెక్స్ట్ క్వశ్చన్: కౌరవులు ఎంతమంది? ఆప్షన్స్: 5, 100, 105, 106. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 100. నెక్స్ట్ క్వశ్చన్: పాండవ మధ్యముని గుర్తించండి. ఆప్షన్స్: భీముడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు. మధ్యముడు అంటే మూడోవాడు. పాండవులు పెద్ద నుంచి చిన్న వరకు ఎవరండి? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. మధ్యముడు అనంటే మనకు అర్జునుడు వస్తాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి, అర్జునుడు. కౌరవులలో పెద్దవాన్ని గుర్తించండి. ఆప్షన్స్: దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడు, దుశ్శాసనుడు. ఆన్సర్ ఏంటి మనకు? ఆప్షన్ ఏ, దుర్యోధనుడు. పలక అనే పదం బహువచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్: పలక, ఫలుకలు, పలకలు, పలుకలు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, పలకలు. లు యాడ్ చేస్తే సరిపోతుందండి, మనకి బహువచనం వచ్చేస్తుంది. ఈ క్రింది వాటిలో అల్పాక్షరంని గుర్తించండి. ఆప్షన్స్: గ, చ, భ, జ. ఆన్సర్ ఏంటి? అల్పాక్షరం అంటే ఆప్షన్ డి, జ. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంని గుర్తించండి. జ, థ, ప, బ. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, థ. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా అనే బాలగేయాన్ని రచించిన కవి ఎవరు? ఆప్షన్స్: శేషం లక్ష్మీనారాయణ, దాశరథి కృష్ణమాచార్య, గురజాడ అప్పారావు, వేమగంటి నరసింహాచార్య. ఆన్సర్ ఆప్షన్ డి, వేమగంటి నరసింహాచార్య.
ఈ క్రింది వాటిలో అల్ప మహాప్రాణాక్షరాలలో సరికాని జతను గుర్తించండి. అంటే 2 అల్ప ప్రాణాల్లో ఉండాలి, లేకపోతే 2 మహాప్రాణాల్లోనే ఉండాలి. కలం శంఖం, కటకం కంఠం, తబలా కథ, పలక బలపం. మనకు ఆప్షన్ డిలో 2 అల్ప ప్రాణాక్షరాలతో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి పలక బలపం. ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యే పదం గుర్తించండి. దయ, గంట, పింఛం, ఘంటం. ఆన్సర్ ఆప్షన్ డి ఘంటం. చైత్రమాసంలో మొదటి రోజు ఏ పండగగా జరుపుకుంటారు? ఆప్షన్ శ్రీరామనవమి, సంక్రాంతి, ఉగాది, దసరా. ఏంటండి చైత్రమాసంలో మొదటి రోజు జరుపుకునేది? ఆప్షన్ సి ఉగాది. విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తాం? తులసి, మారేడు, జమ్మి, మర్రి. ఆన్సర్ ఆప్షన్ సి జమ్మి. బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఆప్షన్స్ 8, 6, 9, 11. ఏంటండి ఆన్సర్? సి 9. ఈ క్రింది వాటిలో ఏ పండుగను త్యాగానికి గుర్తుగా జరుపుకుంటాం? అదే త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటాం. ఆప్షన్స్ సంక్రాంతి, క్రిస్మస్, మొహరం, శివరాత్రి. ఆన్సర్ ఆప్షన్ సి మొహరం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఏ పండుగను జరుపుకుంటాం? సంక్రాంతి, క్రిస్మస్, మొహరం, శివరాత్రి. ఏ పండుగ డిసెంబర్ 25? క్రిస్మస్. చైత్రమాస శుద్ధ నవమి నాడు మనం ఏ పండుగను జరుపుకుంటాం? ఆప్షన్స్ ఉగాది, శ్రీరామనవమి, సంక్రాంతి, బతుకమ్మ. ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందండి. శుద్ధ నవమి నాడు. నవమి అంటే శ్రీరామనవమి. ఆప్షన్ బి శ్రీరామ నవమి. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి. ఆప్షన్స్ ఉగాది, సంక్రాంతి, దీపావళి, విజయదశమి. ఆన్సర్ ఆప్షన్ బి సంక్రాంతి. దీపావళి పండుగను మనం ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటాం? ఆశ్వయుజ శుద్ధ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య, కార్తీక బహుళ అమావాస్య, కార్తీక శుద్ధ పౌర్ణమి. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఈ క్రింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి. ఆప్షన్స్ ఉగాది, బొడ్డెమ్మ, తీజ్, బతుకమ్మ. ఆన్సర్ ఏంటండి గిరిజనులకు సంబంధించిన పండుగ? ఆప్షన్ సి తీజ్. తీజ్ పండగ సమయంలో ఉపయోగించే బుట్టలను ఏ తీగలతో అల్లుతారు? ఏ తీగలతో అల్లుతారండి? ఆప్షన్స్ మల్లె, దూసేరు, వెంపల్లి, గుమ్మడి. ఆన్సర్ దూసేరు. ఆన్సర్ ఆప్షన్ బి దూసేరు. తీజ్ పండుగ కింది ఏ పండుగను పోలి ఉంటుంది? ఆప్షన్స్ బతుకమ్మ, గణేష చతుర్థి, బొడ్డెమ్మ, దీపావళి. ఏ పండుగను పోలి ఉంటుందండి? బొడ్డెమ్మ. తీజ్ పండగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యాన్ని ఉపయోగిస్తారు? వరి, గోధుమ, బొబ్బర్లు, పెసర్లు. ఆన్సర్ ఆప్షన్ బి గోధుమలు. ఈ క్రింది పండుగలలో ఏ పండుగను మనం 9 రోజులు జరుపుకోము? ఇక్కడ క్వశ్చన్ చూడండి. జరుపుకోము. బతుకమ్మ, దీపావళి, బొడ్డెమ్మ, తీజ్. బతుకమ్మను 9 రోజులు జరుపుకుంటారు. బొడ్డెమ్మను, తీజ్ను కూడా 9 రోజులు జరుపుకుంటారండి. అంటే ఆప్షన్ బి దీపావళి ఆన్సర్. బొడ్డెమ్మ పండుగలలో ప్రాధాన్యత కలిగి ఉన్న చెట్టును గుర్తించండి. జమ్మి చెట్టు, గుమ్మడి చెట్టు, వెంపల్లి చెట్టు, తంగేడి చెట్టు. ఏ చెట్టు అండి? వెంపల్లి చెట్టు. కూర్చున్నాడు అనే క్రియాపద బహువచనంని గుర్తించండి. కూర్చుంది, కూర్చోండి, కూర్చున్నారు, పైవన్నీ. ఆన్సర్ ఏంటండి? కూర్చున్నారు. ఆప్షన్ సి కూర్చున్నారు. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆవు, గేదె, మేక,
ఎద్దు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఎద్దు. ఈ క్రింది వాటిలో సరైన పదాన్ని గుర్తించండి. సయ్యాట, సయ్యట, సయ్యాట, సియాట. ఆన్సర్ ఆప్షన్ సి సయ్యాట. నెక్స్ట్ బిట్లో పార్ట్ 2లో నెక్స్ట్ బిట్ని పెడతానండి. ఇంతే అండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.